పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు తీసి చూడవలసిందిగా మనవి చేస్తున్నాం. కీర్తనల గ్రంథము 26వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 26వ కీర్తన 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు చేరి ప్రార్థించుకునే కృపను మాకు ఇచ్చినందుకై నీ వందనాలు, స్తోత్రాలు. నీ దాసులు మా ప్రియులు విజయసారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారి సతీమణి గారు సునంద గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారు చక్కని పరిచర్య ఈ ప్రాంతం కలిగి ఉన్నారు. వారితో పాటు వచ్చిన పెద్దలు సుదర్శన్ గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. నైనా ఈ ప్రాంతంలో కలిగి ఉన్న పరిచర్యను బట్టి మీకు వందనములు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ దినమున ఈ ప్రాంతానికి మమ్మలను తీసుకొచ్చినందుకై నీకు స్తోత్రం. ఎందుకు పనికిరాని మమ్మల్ని మీరు బలపరిచి కావలసిన శ్రేష్టమైన మాటలు మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ నీ బిడ్డలకు వినబుద్ధిని ప్రసాదించమని, కేవలం మీరు మాత్రమే మహిమ పొందుకోమని ఈ దాసుడు వట్టివాడు మీరు మరుగు చేసుకుంటారని నమ్ముతూ యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ముందుగా ఈ ప్రాంతానికి మమ్మల్ని ఆహ్వానించిన మరి పాస్టర్ విజయరాజు గారికి, అలాగే సతీమణి గారి అక్కగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సునంద అక్క గారికి, అలాగే జిల్లా కోఆర్డినేటర్ గారైన సుదర్శన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వారి పెద్దలు, మరి మీకు కూడా ప్రత్యేకమైన వందనాలండి. మరి మీ పేరు నాకు తెలియకపోవచ్చు. ఓకే, ఇక్కడ మీ కూర్చున్న మీ అందరికీ కూడా వందనాలు. బాగున్నారు కదా? కొంచెం నవ్వుతా చెప్పండి, వందనాలు చెప్పండి. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ ఉంటారని నేనైతే ఊహించుకోలేదు. నా భాష అర్థమవుతుంది? పోనీ ఇంతకీ అర్థమవుతుంది కదా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇంక అర్థం కాకపోతే ఏం చేస్తారు? నిద్రపోండి. అర్థం కాలేదనుకో హ్యాపీగా నిద్రపోండి. అర్థమైతే వినండి. కాబట్టి ఈరోజు ఇలాగూ ఈ మందిరపు వార్షికోత్సవంలో 35వ మందిరపు వార్షికోత్సవంలో పాల్గొనే భాగ్యాన్ని దేవాతి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంచి సమయంలో మరి విజయరాజు గారు గుంతకల్లు పాస్టర్స్ మీటింగ్లో వారు పాల్గొని ఆ రోజు దైవ వర్తమానము వారి వెనక ముందే నాతో, అయ్యా మీతో నేను మాట్లాడాలి అని అన్నారు. సరే, నేను వాక్యం అంతా అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతాలేండి అని చెప్పేసి అన్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత వారు మరి నాతో కలిసి ఇలాగూ మీరు ఖచ్చితంగా మందిరం వార్షికోత్సవంలో ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం పోగొట్టుకోకూడదు. వాస్తవంగా ఎన్నో అవసరతలు, పనులు కూడా దేవుని పని ముఖ్యం కాబట్టి ఈ ప్రాంతం నాకు కొత్త అయినప్పటికీ కూడా మేము దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక. నా పేరు ఆల్రెడీ ప్రకటన చేశారు, మీకు తెలుసు, ఫోటో కూడా పెట్టారుగా. అంత తెల్లగా లేనులే కానీ కొంచెం మాదిరిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సంతోషం. ఈరోజు ఈ యొక్క మందిరము వార్షికోత్సవంలో
పాల్గొన్న మిమ్మల్ని అందరిని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. రానున్న రోజుల్లో ఈ పరిచర్య దేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నాను. గొప్ప కార్యం జరగబోతుందని కూడా నేను ఎదురు చూస్తున్నాను. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. వారు ఈ ప్రాంతం పట్ల వారికి ఉన్న ఆశను నేను చాలా సంతోషించాను. పరిచర్య చేయాలనే తపన వారికి ఉన్నదాన్ని బట్టి నేను చాలా సంతోషించాను. దేవుని పని ఎప్పుడైతే జరుగుతుందో సాతాను కూడా అప్పుడు కాచుకొని చూస్తూ ఉంటాడు. పాపం ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మార్నింగ్ ఉదయకాలంలోనే మరి సిస్టర్ గారికి తేలు గరిసిందంట. మార్నింగ్ ఉదయము తేలు కుట్టిందని చెప్పేసి పాస్టర్ గారు చెప్పారు. నేను వెంటనే గ్రహించింది ఏంటంటే దేవుని పని అక్కడ జరుగుతుంది అని గ్రహించాను. స్తోత్రం చెబుతారా? దేవుని పని అక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఒక ఆటంకం అనేది ఉంటేనే అక్కడ దేవుని పని జరిగిద్ది. ఆటంకం లేనప్పుడు అర్థం కాదు. ఆటంకం అనేది ఉన్నప్పుడే దేవుని పని అనేది ఆశీర్వాదకరంగా జరుగుతుందనేది నాకెంతో అర్థమైపోయింది. పాస్టర్ గారు మాకు చెప్పిన మాకు జాగ్రత్తలు చెప్పం. అన్నయ్య జాగ్రత్తగా రండి, ఏం టెన్షన్ పడబాకండి అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు పాపం పాస్టరమ్మ గారికి ఇలా జరిగింది కదా, వారేం టెన్షన్ పడతారో నేను అనుకుంటా ఉన్నాను. వారేం టెన్షన్ పడతారో అని. కానీ దేవుని మహాకృప, సిస్టర్ గారు కూడా చాలా చక్కగా వచ్చారు. ఇదంతా దేవుని పని. దేవుని పని జరిగేటప్పుడు కొన్ని జరుగుతాయి. ఏమీ భయపడాల్సిన పని లేదు. మీరందరూ దేవుని బిడ్డలే కదా. దేవుని బిడ్డలైనందుకు దేవునితో ఉండటమే గొప్ప భాగ్యం. ఎన్ని హల్లెలూయా చెప్తారా? దేవునితో ఉండటమే గొప్ప భాగ్యం. ఈరోజు మీరు దేవుని సన్నిధిలోకి రావటానికే విలువైన గొప్ప భాగ్యమని నేను భావిస్తున్నాను. మంచిది. చదివిన లేఖనములో నుంచి 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వింటారని నెంబర్ 1, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమించుచున్నా. మరలా చెప్పండి. యెహోవా నీ నివాస మందిరాన్ని, నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమించున్నా. ఆనాడు ఆ భక్తుడు అన్నాడు. ఈరోజు మీరు కూడా అంటే బాగుండేది అనిపిస్తుంది. అంటారా? నోరుంది కదా, కొంచెం గట్టిగా చెప్పండి. యెహోవా. ఇంతేనా? గేర్లో కొట్లాట వచ్చిందనుకో మీ గొంతు ఎంత లెక్కన పడుద్దో మీకు తెలుసుగా. వెంటనే గుర్తుపడతారు పక్కన వాళ్ళు, పక్క గేరోళ్ళు పలానక్క అర్థమైపోద్ది. ఇప్పుడు కొంచెం ఆ స్వరం ఉపయోగిస్తారనుకుంటున్నాను. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమించుచున్నాను. ఎవరైతే దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క నివాస స్థలాన్ని ప్రేమిస్తారో దేవుడు వారిని ప్రేమించడానికి ఇష్టపడతాడు. ఎవరైతే దేవుని మందిరం మీద మక్కువ ఉండిద్దో, ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమించే ఆ స్వభావం ఉండిద్దో వారిని దేవుడు ప్రేమించడానికి ఇష్టపడతాడు. దేవుని మందిరం ప్రేమించడానికి చదువు అవసరం లేదు. దేవుని మందిరాన్ని ప్రేమించడానికి పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. దేవుని మందిరాన్ని ప్రేమించడానికి నీకు గొప్ప అర్హతలు ఏమి అవసరం లేదు. కానీ నువ్వు చదువున్నా చదువు లేకపోయినా, నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నువ్వు పేద కుటుంబంలో ఉన్నా, పేద స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే దైవ మందిరానికి వెళ్ళి నువ్వు ప్రేమించే ఆ స్వభావం నీకుంటే నిన్ను ప్రభువారు ఎంతగానో ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ మందిరాన్ని ప్రేమించే మనసు మనకి రావాలి. ఎప్పుడైతే ఆ మనసు వచ్చిందో అప్పుడు మనల్ని ఆయన ప్రేమను మనం పొందుకోగలుగుతాం. ఇంకొక మాట కూడా
చాలా చక్కని మాట కూడా చూడగలుగుతాం. 122వ కీర్తన 122వ కీర్తన 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేం అంటే అదొక పెద్ద పట్టణం. ఆ పట్టణాన్ని ప్రేమిస్తే మనం ఎందుకు వర్ధిల్లుతాం? ఆ పట్టణాన్ని ప్రేమించడం వల్ల మనం ఎందుకు వర్ధిల్లుతాం? అసలు మనదే ఊరు, మనం చెన్నంపల్లి, అవునా? మనది ఈ ఊరు. ఎక్కడో ఉన్న యెరూషలేం అని మనం ప్రేమించడం ఏంటి? ఎక్కడో ఉన్న యెరూషలేం కోసం మనం ప్రార్థన చేయటం అంటే, యెరూషలేం అంటే యెరూషలేం పట్టణం కాదు, ఆ పట్టణములో ఉన్న దైవ మందిరం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పట్టణములో దైవ సన్నిధి ఉన్నది. ఆ పట్టణములో దైవ సన్నిధి ఉంది. ఆ దైవ సన్నిధిని ప్రేమించేవారు దేవుడు వర్ధిల్లింపజేస్తాను అన్నాడు. దేవుడు వర్ధిల్లింపజేస్తానన్నాడు. నువ్వు ఎక్కడ వర్ధిల్లుతావంటే, ఆయనను, ఆయన సన్నిధిని నువ్వు ఎంతగా ప్రేమిస్తూ ఉంటావో, ఆయన ప్రేమను పొందుకుంటావు, అంతగా నువ్వు వర్ధిల్లుతావు. 92వ కీర్తనలో, దయచేసి పరిశుద్ధ గ్రంథాలు చూడాలి. పరిశుద్ధ గ్రంథాలు. అమ్మ బైబిల్ లేని వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారా? ఏమనుకోబాకండి, కొంచెం చేతులు ఎత్తాలా, తప్పులేదు. బైబిల్ నుంచి కొంచెం చేతి ఎందుకు ఎత్తున్నావు ముసలమ్మా? నువ్వు దించు, నీ చేతిలో బైబిల్ ఉందిగా. బైబిల్ లేనోళ్ళు ఏం మాట్లాడరు? బైబిల్ లేదు కదా మీ దగ్గర. ఇప్పుడు ఏముండాలంటే బైబిల్ ఉండాలా. ఏముండాలా? మాట్లాడినాం. ఏముండాలా? ఉండాలి. దీనికి ముందుగా ఒక మాట చెప్పేసి నేను అక్కడికి వెళ్తాను. లూకా రాసిన సువార్తలోకి వెళ్దాం. లూకా రాసిన సువార్తలోకి వెళ్దాం. లూకా రాసిన సువార్త 22, లూకా రాసిన సువార్త 22 35వ వచనం చదువుదాం. 35 22 35. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువ అయినా అని వారు అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. అందుకైన ఇప్పుడైతే సంచి గలవాడు సంచి జాలయు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్టలమ్మి కత్తి కొనుక్కోవలెను. ఏం కొనుక్కోవాలా? కొనుక్కోవాలా వద్దా? ఖరీదైన చీర కొంటావు కదా, 1000 రూపాయలు తక్కువలేదా? ఇప్పుడు 1000 రూపాయలు కొనేవాళ్ళు లేరు కదా. 2000, 3000, 5000. బట్టల షాపులు పెరిగినాయా తగ్గుతున్నాయా? ఏం మాట్లాడరు? పిల్లలకే, పెద్దోళ్ళకే, మగోళ్ళకే, ఆడవాళ్ళకే, మళ్ళీ లోపల ఉన్న డ్రెస్సులు సపరేట్ మళ్ళీ షాపులు పెరిగినా పెరగలేదా? మీకు తెలియని షాప్ ఏమైనా ఉందా గుత్తిలో? మీకు అన్ని షాపులు తెలుసు, ఎక్కడ హోల్సేల్ ఇచ్చేది కూడా తెలుసు, ఎంత ఖరీదు కూడా తెలుసు. తప్పులేదు, నేను కొనుక్కోవటంలో నేనేం అంటలా, మిమ్మల్ని ఏం బాధ పెట్టలా. దానికంటే విలువైంది ఈ 2 అంచులు కలిగిన ఖడ్గం బైబిలు. చెప్పలు కొడదాం గట్టిగా. 2 అంచులు కలిగిన ఖడ్గం బైబిలు నీ జీవితంలోకి చాలా 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 విలువైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బట్టలు లేకపోయినా అట్టని బట్టలు వేసమని తిరగమని చెప్తున్నా. ఇది పాత బట్టలు వేసుకున్నా, ఏ బట్టలు వేసుకున్నా, కానీ బైబిల్ ఉంటే నీ చేతిలో విలువ. ప్రైజ్ ది లార్డ్. ఏముంటే విలువ? ఈ బైబిల్, ఈ కత్తి ఉంటే విలువ. ఈ బైబిల్ లేకుండా నేను వచ్చాను ఇక్కడ మీ మధ్యలోనికి, ఎవరైనా అంటారు. అదే బైబిల్ పట్టుకొని వస్తాను పాస్టర్ గారు అంటారు, గౌరవిస్తారు, కుర్చీ వేస్తారు, టీ ఇస్తారు, బిస్కెట్స్ ఇస్తారు, అన్నం పెడతారు, అన్ని విలువ వస్తాయి. అది తెలుసా? ఇంకొక మాట కూడా చెబుతా. కీర్తన గ్రంథం 149, కీర్తనలు 149.
149 9వ వచనం చదువమ్మా. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. హల్లెలూయా. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఏది? సెల్లు. ఘనత సెల్లు. మా ఇంట్లో సెల్లు లేదన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారా? మా ఇంట్లో సెల్లు లేదు పాస్టర్ గారు అన్నవాళ్ళు ఒక్కళ్ళన్నా, మా ఇంట్లో లేదు సార్ అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ముసలమ్మకు కూడా సెల్లు కావాలా? ముసలమ్మకు కూడా సెల్లు కావాలా? సెల్లు లేనిదే నిద్ర రాదు. సెల్లే లోకం అయిపోయింది. సెల్లే లోకం అయిపోయింది. మంచిదే, నేను సెల్లు వాడుకోవద్దని అంటలా. పవర్ కట్ట పెట్టు, ఇది పెట్టాలా? ఓకే, ఉందా? పోయిందా? హలో, దాన్ని పెట్టా. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో కంజరుడు ఎల్లప్పుడు దేవుని ఆయన బలమును ప్రసిద్ధ చేయు, ఆయన బలమును ప్రసిద్ధ చేయు. ఆకాశ విశలమందు, ఆకాశ విశలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని చప్పట్లు చప్పట్లు. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. తాంబురతోను నాట్యముతోను, కాంతి వజములతో, కాంతి వజములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయనకి మహిమ కలుగును గాక. మంచిది. ఎక్కడ ఆగాం మనం? చెప్పాలి, ఎక్కడ ఆగాం? ఏ 9? కీర్తనలో ఆగాం కదా. అక్కడ కూడా ఏం చెప్పామంటే, 2 అంచులు కలిగిన ఖడ్గము వారి చేతిలో ఉంటే ఆయన భక్తులకు ఘనత ఇదేనంట. ఆయన భక్తులైన వారికి ఘనత ఏంది? అందరు చెప్పండి, బైబిల్. అందరు చెప్పండి, చేతులు పైకెత్తండి, బైబిల్ పైకెత్తండి, బైబిల్ పైకెత్తండి. అందరూ ఎత్తారా? ఇదే నాకు ఘనత. మీకు నోరు లేవు ఉంటే ఎందుకు చెప్పరు మరి? ఇదే ఘనత నాకు. లేనోళ్ళు ఏం చేస్తారు మరి? ఘనత ఏది? సంపాదించుకో, ఈరోజు నీకు వచ్చింది అవకాశం. ఖరీదు కలిగిన బట్టలు కొంటున్నావేమో నాకు తెలియదు, కానీ నాకు
బైబిలు ఇది నాకు దాదాపుగా ఈ బైబిల్ నాది 6వ 7వ అనుకుంటున్నా బైబిల్. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, బైబిల్ దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే దేవుని వాక్యము నిన్ను బ్రతికించుకొని ఆశీర్వాదకరంగా నడిపించుకోగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వాక్యము నా పాదాలకు దీపం, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే నాకు నెమ్మది ఇచ్చేది, ఇదే నాకు నెమ్మది ఇచ్చేది. డబ్బు కాదా, బంధువులు కాదా, ఆస్తి కాదా, వాళ్ళెవ్వరూ నెమ్మది ఇవ్వలేరు. దేవుని వాక్యము నీ జీవితానికి, నీ కుటుంబానికి నెమ్మదిని కలగజేసేది దేవుని వాక్యం. కాబట్టి ఇంకా మనము ఈ దేవుని వాక్యము లేని బ్రతుకైతే చాలా కష్టమని నేను చెబుతున్నాను. ఈ దేవుని వాక్యం నీ చేతిలో ఉండాలి. నువ్వు చేతిలో పెట్టుకొని చక్కగా నడుస్తూ ఉంటే నీకు ఘనత వస్తుంది. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒకసారి బెంగళూరులో దేవుని వాక్యం అందించిన తర్వాత ఆ శివాజీ నగర్లో వెళ్దామని చెప్పేసి అన్నప్పుడు అక్కడ నన్ను పిలిచిన వాళ్ళు అన్నారు, బ్రదర్ మీరు శివాజీ నగర్లో తిరగండి పర్లేదు, కానీ బైబిల్ పట్టుకొని తిరగొద్దు అన్నారు. బైబిల్ పట్టుకొని ఆ బజార్లో వెళ్ళొద్దు అన్నారు. చాలా ప్రాణం అయిపోయింది, బాధ అనిపించింది. అయ్యో ప్రాణమంతా బైబిల్. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు బైబిల్ పట్టుకొని వెళ్ళటం, బైబిల్ తీసుకెళ్ళటం నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా నా వెంట బైబిల్ లేకుండా వెళ్ళను. నేను ప్రయాణం చేయను. ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా ఈ బైబిల్ ఖచ్చితంగా నా ఎమ్మటి ఉండాలి. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మీకు, మీ కుటుంబాలకు ఎంతో క్షేమం, ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, ఈరోజు నీకు ఇది విలువైందిగా నువ్వు భావించుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేయి. బైబిలే చెబుతుంది, కొనుక్కో. ఫ్రీగా ఎందుకు? కొనుక్కో. ఖరీదు పెట్టి ఫ్రీగా ఇస్తే విలువ ఉండిద్దా, కొన్నదానికి విలువ ఉండిద్దా? ఏం మాట్లాడరు కదా కదా. కొంటే నువ్వు జాగ్రత్తగా చూసుకోగలుగుతావు, జాగ్రత్తగా పెట్టుకోగలుగుతావు. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి. సరే, నేను సబ్జెక్టులోకి వెళ్తున్నాను. వాక్యము జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. దేవుని మాటలు మీరు జాగ్రత్తగా వింటారని నేను అంత దూరం నుంచి వచ్చాను. దేవుని వాక్యాన్ని ఏం చెబుతుందంటే, ఆయనను ప్రేమించిన, ఆయన మందిరాన్ని ప్రేమించిన, ఆయన సన్నిధిని వెతికిన దేవుడు వారిని ప్రేమించడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. 105వ కీర్తన 4వ వచనములో చక్కని మాట ప్రభువారు రాయించి ఉంచాడు. 104వ కీర్తన 5వ వచనం చదవాలి ఎవరైనా. అమ్మా 104 105 4వ వచనం, 105వ అధ్యాయం 4వ వచనం. అమ్మా, దేవుణ్ణి వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, నువ్వు వెతకాల్సిన ప్లేసు, నువ్వు వెతకాల్సిన స్థలము ఏంటంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధిని నువ్వు వెతుక్కుంటూ రావాలి. ఆయన సన్నిధిలో నువ్వు వెతుక్కుంటూ వచ్చినప్పుడు, ఆయన బలాన్ని వెతికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిని వెతికినప్పుడు నువ్వు ఆయన బలమును, ఆ ఆశీర్వాదమును నువ్వు పొందుకోగలుగుతావు. మనకే అడగుదిరిద్ది. ఆదివారం వస్తే బట్టలన్నీ బయట ఎత్తమయ్యా. ఆదివారం వస్తే బట్టలన్నీ, ఏం పని లేని వాళ్ళు బియ్యంలో రాళ్ళన్నీ ఏరుకుంటారు కదా. ఏం పని లేకపోతే రాళ్ళన్నా ఏరుకుంటా కాలక్షేపం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆదివారము నువ్వు దేవుని సన్నిధిని, నీకు దేవుడు ఏ వారము ఇక్కడ ప్రార్థన జరుగుతుందో ఆ వారము నువ్వు దైవ సన్నిధిని ఎత్తుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆ బలాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆయన సన్నిధిని, దేవుని వాక్యమే చెబుతుంది, ఆయన సన్నిధిని వెతకండి అని. ఎత్తుక్కుంటూ రావాలా ఆయన బలాన్ని ప్రేమిస్తూ, ఆయన సన్నిధిని. ఎందుకంటే చాలా గ్రామాలు నేను తిరుగుతున్నప్పుడు అనేకమైన గ్రామాల్లో మందిరాలు లేక, పాస్టర్ గారు లేక అల్లాడిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో పాస్టర్ గారు లేరు, చాలా ప్రాంతాల్లో చర్చిలు లేవు. చాలా ప్రాంతాలు నేను గమనిస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, అరే ఈ గ్రామంలో పాస్టర్ గారు లేరా, ఈ గ్రామంలో చర్చి లేదు కదా అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని.
ప్రభువా ఎవరినన్నా పంపించు నాయన అని చెప్పేసి అడుగుతూ ఉండేవాడు. ఎందుకు? కారణం ఏంటంటే దైవ సన్నిధి అక్కడ ఉంటే ఆ దైవ సన్నిధి అనేది ఆశీర్వాదంతో నింపబడిపోతూ ఉండదు. మీరు ఈ గృహాలు కట్టుకున్నారు కదా, ఈ ఇల్లు కట్టుకున్నారు కదా, మీ గుడారాల దగ్గర, మీ గృహాల దగ్గర ఈ యొక్క దైవ సన్నిధి అనేది ఉండటం ఎంతైనా క్షేమం, ఎంతైనా క్షేమం. అది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదమును పొందుకోవడానికే దేవుడు మనల్ని ఉంచాడు. అబ్రహాం విషయంలో మీరు ఒక మాట గుర్తు చేస్తాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తీయండి. ఆదికాండము చూసినట్లయితే 12వ అధ్యాయం చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం గమనించండి. 7వ వచనం, 7వ చూడండి. యెహోవా అబ్రహామునకు సంతానముకు ఈ దేశం ఇచ్చిందని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి బేతేలుకు తూర్పునున్న కొడకు, పడమనున్న బేతేలుకును తూర్పుకున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. మీరు గమనించండి, హాయికి బేతేలుకు మధ్యలో అబ్రహాము గుడారం వేసుకున్నాడు. గుడారం అంటే ఇల్లే కదా. ఆ ఇంట్లో ఆ గుడారం వేసుకుని అంత మాత్రమే ఉండకుండా ఆ గుడారము దగ్గర బలిపీఠం కట్టుకున్నాడు. గుడారము దగ్గర ఎందుకు బలిపీఠం కట్టుకున్నాడంటే నా గుడారము దగ్గర ఆయన సన్నిధి ఉండాలి. హల్లెలూయా చెప్పలేరా? మరేంది సైలెంట్ అయిపోయారు? గట్టిగా చెప్పండి. నా గుడారము దగ్గర, నా గుడారము దగ్గర, నా గుడారము దగ్గర ఆయన బలిపీఠం, నా గుడారము దగ్గర ఆయన సన్నిధి ఉండాలి. నీ గుడారములో దైవ సన్నిధి ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి బిడ్డ. నీ గుడారము దగ్గర దైవ సన్నిధి అనేది ఉన్నప్పుడు నువ్వు దీవించబడతా ఉంటావు. గమనించండి, అబ్రహాముకున్న ఆశీర్వాదం ఎలాంటిదంటే, ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్దాం. ఆదికాండము 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే అప్పుడు అబ్రాం తన గుడారము తీసి హెబ్రోన్లోనున్న మమ్రే దగ్గరున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. గుడారం మారుతుంది, బలిపీఠం కూడా తీసుకెళ్తా ఉన్నాడు. అంటే కేవలము గుడారము, ఇప్పుడు మీరు ఇల్లు మారుతారమ్మా, ఒక ఇంట్లో ఉన్నారు, ఇంకొక ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సామాన్లు ఇక్కడే వదిలేస్తారా, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారా? ఇక్కడ తీసుకెళ్ళి మొత్తం అక్కడ పెట్టుకోవాల్సిందే కదా. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ అక్కడ, ఆ వస్తువులు ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొచ్చుకుంటున్నారు. అలాగే దైవ సన్నిధిని తీసుకెళ్తున్నాడు మన అబ్రహాం గారు. ఎక్కడికి పోయినా సరే, గుడారం ఎక్కడున్నా సరే, అది మమ్రే దగ్గర ఉందా, లేకపోతే హాయి దగ్గర ఉందా, బేతేలు దగ్గర ఉందా, ఎక్కడంది కాదు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా ఆయనతో పాటు ఆయన గుడారము దగ్గర దైవ సన్నిధిని ఉండడం ఇష్టపడతా ఉన్నాడు, బలిపీఠం. అందుకని అప్పట్లో అబ్రహాము బహుధనవంతుడని బైబిల్లో రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము బహుధనవంతుడు. 13వ అధ్యాయంలోనే ఉంటుంది. మొదటి వచనం చూడండి ఏమనుంటుందో. ఆదికాండం 13వ అధ్యాయంలోనే అబ్రాహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా లోతును వెంటబెట్టుకొని దక్షిణమునకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఎలా ఉన్నాడంట అబ్రహాము? వెండి బంగారం, బహుధనవంతుడై ఉన్నాడు. దైవ సన్నిధిని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. అర్థమవుతుందా? దైవ సన్నిధిలో నాటబడిన జీవితాలు, దైవ సన్నిధిలోకి వచ్చిన జీవితాలు వర్ధిల్లుతాయి. దైవ సన్నిధిలోకి నువ్వు వెళ్ళలేని పక్షమును నువ్వు వర్ధిల్లేవు. అబ్రహాము జీవితం ఎందుకు వర్ధిల్లింది? బహుధనవంతుడు ఎలా అయ్యాడు? వెండి బంగారాలు ఎలా సంపాదించుకోగలిగాడంటే ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నాడు. ఆయన సన్నిధి ఆయన ధనవంతుడిగా కూర్చోబెడతా ఉంది. నువ్వు ఆయన సన్నిధిని ప్రేమించట్లేదు, నీ దగ్గర ఏం లేదు. ఏమన్నందా? ఈ మధ్య పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు కూడా చాలామంది రోల్డ్ గోల్డ్ పెట్టుకొని పోతున్నారు. ఏ గోల్డ్ అంటే అవి బంగారంలాగానే కనపడతాయి. అవి పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. నన్ను చూడు, నా బంగారం చూడు అన్నట్టుగా.
నన్ను చూడు నా బంగారం చూడు అని చెప్పేసి వెళ్తా ఉన్నారు. అవి చూస్తే రియల్గా ఒక దొంగోడు కాపు కాశాడంట. కాపు కాసి ఆమె ఎప్పుడు నిద్రపోయితే ఎప్పుడు పెళ్ళికి పోయింది, ఎప్పుడు నిద్రపోయితే ఎప్పుడు నిద్రపోవడం చూసి నువ్వు ఆమె అంటుంది, అమ్మా బంగారం పోయింది బంగారం పోయింది బంగారం పోయింది అని ఏడవట్లేదంట. ఆ పోతే పోనేలే పోతే పోనేలే. ఎందుకు 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 పిచ్చిదేగా, ఏం చేసింది? మన దగ్గర అన్ని పిచ్చి ఏముండే, ఒరిజినల్ లేవు. ఉన్నా అది కూడా కొద్దిగా, అది ముక్కుకి కొద్దిగా సరిపోద్ది, చెవికి కొద్దిగా సరిపోద్ది. ఇంక అంతమించి ఏదైనా కొద్దిగా ఎక్కువ వేసుకుంటూ గొలుసు ఒకటో రెండు వేస్తాం. దానికి కూడా కాపలా జాగ్రత్త, దానికి కూడా కాపలా జాగ్రత్త. నువ్వు అబ్రహాము ఆశీర్వాదం మన దగ్గర ఏడుందండి? అబ్రహాము దీవెన మనకేడుంది? అబ్రహాము ఆశీర్వాదం అక్కడ ఉండటానికి ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నాడు, ఆయన సన్నిధిని ఆ ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని దీవించాడు. 92వ కీర్తన ఇందాక చదివించింది, ఇప్పుడు చదివిస్తాను. ఇందాక చదివిలేదు మిమ్మల్ని. 92వ కీర్తన దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తీసి చూడండి. 92:12 చదవండి. దేవుని మందిరములో నాటబడిన వారై, దేవుని మందిరములో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎక్కడ వర్ధిల్లేది? మాట్లాడండి అమ్మా. ఎండకి బాగా ఒకడాకలాగా వాడిపోయేటట్టున్నారు మిమ్మల్ని చూస్తుంటే. ఆగ్గాని ట్రాలి పని చూసారా, అట్ట అయిపోతున్నారు మీరు. రాలిపోతున్నారు. దేవుని మందిరంలో ఉంటే వర్ధిల్లుతాం, దేవుని మందిరంలో ఉంటే ఆశీర్వదించబడతాం, దేవుని మందిరంలో ఉంటే మనము వర్ధిల్లడానికి ఆస్కారం ఉన్నది. బయట ఎక్కడ కాదు, లోకములో కాదు. ఈ లోకములో నువ్వు ఎక్కడ వర్ధిల్లలేవు. దైవ సన్నిధిలో నాటబడిన జీవితం నీలో ఉంటే, నాటబడటం అంటే ఆయన నమ్మి ఆయన బిడ్డగా మారి, ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా మారి బాప్తీసం తీసుకొని ఆయనలో జీవిస్తున్నప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆయనకి మహిమ కలుగును గాక. అప్పుడు నువ్వు వర్ధిల్లేది, అప్పుడు నువ్వు దీవించబడతావు. నాటబడుతుంది ఈ మొక్క, ఆయన సన్నిధిలో నాటబడిన మొక్క. ఈ మొక్క ఆయన సన్నిధిలో నాటబడుతుంది కాబట్టి ఆ మొక్క అంతకంతకు వర్ధిల్లుద్ది. ఎన్నెన్న రాని వర్ధిల్లుతూనే ఉండుద్ది. ఎక్కడ నాటబడింది? లోకములో కాదు, లోకానుసారంగా కాదు. ఈ మొక్క దైవ సన్నిధిలో నాటబడింది కాబట్టి. సింపుల్గా ఒక మాట చెబుతానేనండి. ఆదికాండం 49:22 అక్కడ మనకి యేషోబు కనపడతాడు. ఆదికాండం 49:22 యేషోబు కనపడతాడు. ఏమని రాశారు తెలుసా యేషోబు గురించి? యేషోబు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆ కొమ్మల మీదంట వీలుగాండ్రులు వేధించారు, బాణాలు వేసి హింసించారు. చాలు, తలపైకి ఎత్తండి. యేషోబు గురించి 2 మాటలు ముందు చెప్తానేనండి. యేషోబు 17 సంవత్సరాల వయసులో సొంత అన్నలు ఒకే తండ్రి బిడ్డలు, సొంత అన్నలు ఒక పశువు నమ్మినట్టు అమ్మేశారు. పశువు అంటే తెలుసుగా, బెరగొడ్డు అంటారా, ఎనుగొడ్డు అంటారా? మీరేమంటారమ్మా? బెరగొడ్లేనా? ఎనుగొడ్లు అంటే తెలుసా అంటారా? పోనీలే. ఆ గుంటూరు సైడ్ పోతే వాళ్ళకి ఎనుగొడ్లు అంటే తెలియదు, ఎనుములు అంటే తెలియదు, వాళ్ళకి బెరగొడ్లు అనాలా. మీకు బెరగొడ్లు తెలుసు, ఎనుగొడ్లు తెలుసు, అన్ని గొడ్లు తెలుసు. మీరు మంచివాళ్ళు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అటుపక్క ఇటు, అవునులే, అటు గుంటూరుకి ఇటు అనంతపురానికి మధ్యలో సెంటర్లో ఉన్నారు కాబట్టి మీకు అటు ఇటు 2 భాషలు మీకు అర్థమవుతుంది. గమనించండి. ఒక పశువు నమ్మినట్టు అమ్మేశారంట. సొంత అన్నలండి. అమ్మేస్తే అక్కడి నుంచి యేషోబు అమ్ముడు పోయిన తర్వాత, ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక పోతీఫర్ ఇంట్లోకి చేర్చబడి
పోనీలే దేవుని దయ వల్ల ఇంట్లో చేర్చబడ్డాను, ఎక్కడైనా నమ్మకంగా ఉందని చెప్పేసి దేవుని మీద నమ్మకంతో బతుకుతూ ఉన్నాడు. ఇంతలోకే పోతీఫర్ భార్య అతను అందంగా ఉండడం చూసి, సౌందర్యంగా ఉండడం చూసి అతని మీద మనసు పడింది. మనసు పట్టమే కాదు అతని కావాలని కోరుకుంటుంది. ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తూ ఉంది. ఒకరోజు ఎవరు లేని టైంలో ఆ టైం రానే వచ్చేసింది. నువ్వు నాకు కావాలంటుంది. నేను దేవునికి విరోధంగా పాపం చేయలేని తల్లి, నా వల్ల కాదు అని చెప్పేసి ఈయన అంటున్నాడు. లేదు నువ్వు నాకు కావాలని ఏమంటుంది? నేను దేవునికి విరోధంగా పాపం చేయలేను, నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్య పెనుగులాట. అంటే అతనేం బయటికి వెళ్ళాలని, ఏమేమో లోపలికి రావాలని గట్టిగా పట్టుకున్నప్పుడు చివరికి ఆమె ఒక చున్నీ ఉండేది కదా, వస్త్రము తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. మేడ దగ్గర ఉంది, ఆయన పారిపోయాడు. ఈమెకి ఎంత అవమానం అనిపించిందంటే, నేను నా స్టేటస్ ఏంది, నేనున్న పొజిషన్ ఏంటి, ఈరోజు నేను కావాలనుకుంటే ఇతను దొరకదు, పాలేరు ఇతను నాతో ఉండకుండా నన్ను అవమానపరిచాడని చెప్పేసి సాయంత్రం దాకా ఏం తినకుండా మౌనంగా ఉండేసేసి యజమానుడు వచ్చిన తర్వాత తన బాధంతా చెప్పేసింది. తీసుకెళ్ళి యజమానుడు కొట్టించి చెరసాల్లో ఏం చేశాడు. ఒక పక్కేమో అన్నలు కొట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేశారు. ఇంకో పక్క ఇక్కడ బాగా బతుకుతున్నాలే అనుకునే టైంలో ఈమె చూస్తే ఈమె కొట్టేసి ఈమె జైల్లో ఇచ్చేసింది. మీరు చెప్పాలి, ఇప్పుడు అతనికి చేసిన పొరపాటు ఏమన్నా ఉన్నదా? లేదు. అన్నల్ని ఏమనలా, పోతీఫర్ భార్యని చెరపలేదు, తప్పు చేసిన వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి తీసుకెళ్ళి అక్కడ పడిపోయాడు, చెరసాల్లో పడిపోయాడు. ఇందాక చదివించిన లేఖనంలో ఏముందంటే, ఈ యేషోబంట జైల్లో పడ్డా, ఈ యేషోబంట ఐగుప్తులో అమ్ముడుపోయినా, పశువులాగా అమ్ముడుపోయినా, పాలేరుగా వచ్చిన, పనివాడుగా వచ్చిన యేషోబు ఆయన దగ్గర నాటబడిన ఒక కొమ్మ. నమ్మితే చప్పట్లు కొడతారు గట్టిగా. ఆయన దగ్గర నాటబడిన కొమ్మది. ఎన్నిసార్లు ఆ కొమ్మలు నరికినా, ఎంతమంది నరికినా, ఎన్నిసార్లు నరికినా చిగురిస్తూనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కొమ్మలు పెరుగుతూనే ఉన్నాయి, చెట్టు నరుగుతూనే ఉన్నారు. ఎక్కడ చెక్కు చెదరని మనసుతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా నా మాట అమ్మా? వింటున్నారా? వింటలేదా? సావిత్రి అక్క ఎవరైనా ఉండారా? సావిత్రి అక్క ఇను, నువ్వేనా అమ్మా? ఇంకో సావిత్రి ఉన్నారా? సావిత్రి 1, సావిత్రి 2, సీరియల్ 1, సీరియల్ 2 అన్నట్టు వినాలి. మీరందరూ ఇక్కడే ఉంటున్నారు అనుకుంటున్నాను. యేషోబు జైల్లో పడ్డాడు చెయ్యని పాపానికి. ఐగుప్తుడికి అమ్ముపోయాడు, ఏ తప్పు చేయలేదు. 13 సంవత్సరాలు వీలుగాండ్రులు వేధించారని బైబిల్లో చెబుతుంది. వేధించారంట, బాణాలు వేస్తున్నారు, బాధ తట్టుకోలేకపోతున్నాడు. కానీ గుండెల్లో ప్రభువుని పెట్టుకొని బతుకుతున్నాడు. హల్లెలూయా చెప్తావా? గుండెల్లో ప్రభు ఉన్నాడు, తన జీవితంలో ప్రభు ఉన్నాడు. ఉండటానికి ఇల్లు లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, తినటానికి ఫుడ్ లేకపోయినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రభువుని వదిలిపెట్టలా. దేవునికి స్తోత్రం చెబుతారా? ఎవరిని వదిలిపెట్టలా? మీరు కూడా ఉన్నారు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? నువ్వు ఎంత భక్తిలో ఉన్నావక్క? నువ్వు ఎంతవరకు భక్తి చేసావక్క? ఏ రకంగా భక్తి చేసావక్క? ఒక్క సంవత్సరము నీ డైరీలో ఈరోజు నాది ఆబ్సెంట్ లేదు అన్న రోజు ఉందా? ఈ ఆదివారం నేను మిస్ కాలేదు అన్న ఒక్క ఆదివారం
మిస్ కాకుండా మందిరానికి వెళ్ళిన రోజులు ఉన్నాయా? అలాగుంటే మీరు ధన్యులే. హల్లెలూయా. అలాగుంటే ధన్యులేనండి. పాస్టర్ గారు ఏ వారాలు ఇక్కడ ప్రార్థనలు పెడతారో ఆ వారాల్లో మిస్ కాకుండా మీరు పోతే మీరు ధన్యులే. చిన్న చిన్న వాటికి చాలా మంది అనే మాట, ఏం దేవుడండి, ఎక్కడున్నాడండి అంటారు. యోబు నమ్ముకున్నాడు, అమ్ముకోలా. యోబు దేవునితో నడుస్తున్నాడు, దేవుని పాదాల దగ్గర ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. నేను మీకు ఒకటే మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పినట్టుగా ఆయన మందిరములో నాటబడిన ఏ వృక్షమైనా వర్ధిల్లిద్దా, క్షీణించిపోయిద్దా? మాట్లాడాలి. వర్ధిల్లిద్దా, క్షీణించిపోయిద్దా? వర్ధిల్లిద్దా? ఏ మొక్క అయినా, నాటబడిన మొక్క ఏదైనా సరే, ఆయన మందిరములో నాటబడిన మొక్క అంటే మీ జీవితాలు ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు మీరు వర్ధిల్లుతారా, చెడిపోతారా? ఆయన నమ్ముకొని చెడిపోయిన వట్టు బైబిల్ చరిత్రలో లేదు. ఆయన నమ్ముకొని చెడిపోయిన జీవితాలు, పాడైపోయిన జీవితాలు చరిత్రలో లేవు. ఆయన విడిచిపెట్టిన తర్వాత పాడైపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఆయన వదిలిపెట్టిన తర్వాత వారి కుటుంబాలు పాడైపోయిన జీవితాలు చూస్తున్నా నేను. యోబు 13 సంవత్సరాల తర్వాత జైల్లో పడ్డానే అయ్యో అని అసలు నలిగిపోలేదండి. జైల్లో ఉన్న హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. కానీ దేవునికి ఇష్టం లేదు ఆయన జైల్లో ఉంటాం. యోబుని నేను ఎలాగ బయటికి తీసుకురావాలని ఆ ఫరోకి కల వచ్చేటట్టు చేసి, ఆ కలభావం ఎవరు చెప్పలేకపోతే యోబుని పిలిపించి యోబు చేత కలభావం చెప్తే, యోబు కలభావం చెప్పిన తర్వాత ఫరో అంటాడు, నీలాంటి ఆత్మ కలిగిన మనిషి ఎవరినైనా కనుక్కోగలమా అని, నా తర్వాత నువ్వే ఈ స్థానం, ఈ రాజ్యానికి నువ్వే ప్రధానమంత్రిగా చేశాడంట. ఇప్పుడు కొడతారా చప్పట్లు? ఉంటే కొట్టు చేతులు. పాలేరుగా ఉన్న వ్యక్తి, ఖైదీగా ఉన్న వ్యక్తి ఏమైపోయాడు? ప్రధాని అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందక్క? పేడ కళ్ళు తీసే వ్యక్తి, కలుపులు తీసే వ్యక్తి, పాలేరుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు దైవ జ్ఞానముతో నింపబడిపోయి ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని అద్భుతంగా పరిపాలన చేయడానికి దేవుడు వాడుకున్న అద్భుతమైన వస్తువు అయింది. నువ్వు అనుకుంటున్నావేమో ఆయన నమ్మి చెడిపోతానని నువ్వు అనుకుంటున్నావేమో. చెడిపోవు బిడ్డ. ఆయన నమ్ముకున్న తర్వాత నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడబోతావు, వర్ధిల్లుతావు, దీవించబడతావు. నువ్వు ఆయన నమ్ముకున్న తర్వాత ఆశీర్వాద పదములోకి ముందుకెళ్ళగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే ఆయన దూరం చేసుకుంటావో, ఆయన సన్నిధిని దూరం చేసుకుంటావో అప్పుడు ఇబ్బంది. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ఆయన నా సన్నిధిని నిత్యము వెతుకు, నా సన్నిధిని నిత్యము వెతుకు. బైబిల్లో దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు కొంతమంది ఉన్నారు. వారి గురించి కొన్ని మాటలు చెప్తాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు చూడాలని మనవి చేస్తున్నాను. దినవృత్తాంతముల గ్రంథము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి అమ్మా 29వ వచనం, 29వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చును, దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనిషిని కాదు, దేవుడైన యెహోవా గనుక ఈ పని బహు గొప్పది. నేను ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని. చూడండి, 28వ అధ్యాయం, 28వ అధ్యాయం, అదే అధ్యాయం 28వ అధ్యాయం 2వ వచనం.
అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగ సెలవిచ్చును, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానంగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరిచితిని. మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, నా హృదయములో నిశ్చయించుకున్నాను. నా హృదయంలో నిశ్చయించుకున్నాను. ఎవరు? దావీదు. ఏం కట్టాలనుకుంటున్నాడు? దేవుని మందిరం కట్టాలనుకుంటున్నాడు. దేవుని మందిరం కట్టాలనుకుంటున్నాడంటే దేవుని ప్రేమిస్తున్నట్లు లెక్క, ప్రేమించినట్లు లెక్క? ఏం మాట్లాడట్లా? ప్రేమించగలిగిన వాడే, దేవుని మందిరాన్ని ప్రేమించగలిగిన వాడే ఏదైనా ఇవ్వగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. లేకపోతే ఎవరు ఏమీ చేయటం కష్టం. కాబట్టి ఈయన చూస్తే ఇక ఏం తెచ్చాడు ఏంటి అనేది చదివితే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు సమయం ఉంటే చదువుకోండి. నేను ఆయన మందిరం కోసం తెచ్చిన వస్తువులు రాస్తే నాకు దొరికినాయి 11 వస్తువులు దొరికినాయి. ఏమేమి వస్తువులు దొరికినాయి అంటే, ఆ కేవలం మందిరం కోసం ఆయన తెచ్చిన వస్తువులు: నెంబర్ 1 బంగారం, నెంబర్ 2 వెండి, నెంబర్ 3 ఇనుము, నెంబర్ 4 కర్రలు, నెంబర్ 5 తర్వాత గోధుమకు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణాలు కలిగిన రత్నాలు, చలువరాతి రాళ్ళు, మిక్కిలి విలువ కలిగిన రాళ్ళు, నానా విధములైన రత్నాలు, తెల్ల చలువరాతి బండలు, ఇవన్నీ కూడా దేవుని మందిరం కోసం సిద్ధపరిచాడంట. ఇవన్నీ కూడా దేవుని మందిరం కోసం ఆయన సిద్ధపరిచి రెడీగా పెట్టాడంట. దేవుని మందిరం కట్టాలని. వెంటనే దేవుడు అన్నాడు, నానా నువ్వు కట్టొద్దులే అన్నాడంట. అదేది ప్రభువా, నేను కడతాను అంటే నన్ను వద్దంటావేంటంటే, వద్దొద్దు, నువ్వు అనేకమైన యుద్ధాలు చేసి నీ చేతి నిండా రక్తముతో ఉంది, నీ చేతి నిండా రక్తముతో నింపబడింది కాబట్టి నువ్వొద్దు. సేమ్ నీ యొక్క బ్లడ్లో నుంచే, నీ రక్తములో నుంచే నీ కుమారుడి చేత నేను మందిరాన్ని కట్టించుకుంటా. నీకున్న ఆసక్తిని బట్టి, నీకున్న ప్రేమను బట్టి నేను నీ కుమారుడి చేత కట్టించుకుంటా, నీ చేత వద్దు అన్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. సరే ప్రభువా, అలాగైనా ప్రభు అని చెప్పేసి వాళ్ళ కుమారుడు సొలొమోనును తీసుకొచ్చి సమాజానితో చెబుతున్నాడు, సమాజమా వినండి, మందిరము కట్టబోయేది చాలా గొప్ప మందిరము. బైబిల్లో ఏ పని గొప్ప పని అని అనలేదు, కానీ దేవుని పని మాత్రమే గొప్ప పని అన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ పని గొప్ప పని అనలేదు బైబిల్లో, దైవ మందిరం పని మాత్రమే గొప్ప పని అన్నాడు. బైబిల్లో మీరు గమనించండి, చాలాసార్లు ఆ మాట వాడటం నేను చూశాను. దినవృత్తాంతములు 29 గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలోనే ఆ మాట రాశాడు. ఏమని రాశాడు? తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చును, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గలవాడై బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ఎట్లాంటిదంట? ఈ భూమి మీద ఏదైనా ఉంది మంచి పని, అద్భుతమైన పని అంటే దేవుని పనే. దేవుని పని విలువైన పని. అది ఆ విలువైన గొప్ప పనిని కట్టబోయేది చాలా విలువైన పని. ఈ పనిని చేయబోతున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. బైబిల్లో ఇంకో మాట కూడా అక్కడే రాశాడు. తర్వాత చూడండి, 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 5వ వచనం, నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును, మా దేవుడు సకల దేవతల కంటే మహనీయుడు గనక. చాలు, నేను కట్టబోయే మందిరము, సొలొమోను చెబుతున్నాడు ఇక్కడ, బహు గొప్పది. ఇది వాక్యం వింటున్న బిడ్డలారా, బైబిల్ నెహెమీయా పుస్తకంలో కూడా అదే మాట ఉన్నది. ఏమంటాడంటే గొప్పది. ఈ గొప్ప మందిరం కట్టడానికే దావీదు పూనుకున్నాడు. దావీదు పూనుకుంటే దావీదు కాదని దావీదు తర్వాత సొలొమోను చేత కట్టించుకున్నాడు. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, దైవ మందిరము కట్టడానికి దావీదు పూనుకున్న తర్వాత దేవుడు దావీదుని ఎంతగా ఆశీర్వదించాడో, ఎంతగా దీవించాడో, ఎంతగా దేవుడు దీవించాడో. సొలొమోనుతో కూడా చెప్పాడు, సొలొమోనా, నువ్వు మందిరం కట్టేటప్పుడు
నువ్వు భక్తితో భయభక్తులతో కట్టావంటే నువ్వు దీవించబడతావు. సొలొమోను దైవ మందిరం కట్టిన తర్వాత ఆయన రాజ్యంలో నెమ్మది ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాజ్యంలో ఏముందంట? నెమ్మది. ఆయన రాజ్యంలో నెమ్మది ఉంది. సొలొమోను కాలంలో నెమ్మది ఉందంట. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు సొలొమోను. 40 సంవత్సరాల పరిపాలనలో నెమ్మది దొరికింది. నీ ఇంట్లో ఉందా నెమ్మది? కూర్చున్నాను సేపు బాగా దేవతలాగా కూర్చున్నావు. బాగా ఇంటికి పోతే ఉండిది ఫైటింగ్, ఇంటికి పోతే ఉండిది రభస, ఇంటికి పోతే ఉండిది నీ ఆలోచనలన్నీ మారిపోతాయి. వాక్యం వింటున్న బిడ్డలారా, నెమ్మది అనేది దొరికిద్దంటే ఆయన సన్నిధిలోనే. సంతోషం అనేది ఉందంటే ఆయన సన్నిధిలోనే. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలో చివరి వచనంలో ఉంటుంది, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదని రాశాడు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదని. నీ ఇంట్లో లేదు, బంధువులలో లేదు, ఎక్కడా లేదు. ఆ సంతోషం, ఆనందం దైవ సన్నిధిలో ఉంది. చాలాసార్లు ఈరోజు దైవ సన్నిధిని పోగొట్టుకుంటున్న బిడ్డలుగా ఉంటున్నారేమో. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, సినిమా హాల్లో లేదండి. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు సినిమా హాల్ తగ్గిపోయినాయి అనుకుంటా. చూస్తున్నారా? సినిమాలు తగ్గినాయా? చూసే బ్యాచ్ ఉందా? చూసారా? తలక ఊపుతున్నారంటూ ఉన్నారా బ్యాచ్ అడితే? ఎప్పుడన్నా సినిమా హాల్కు పోయిన అనుభవం ఒకసారి చెప్పమంటారా? చెప్తే బాగుండిద్దేమో. తలల పైకి ఎత్తారా? చర్చిలో తలుపులు తెరుతారు, సినిమా హాల్లో తలుపులు తెరుతారా? చర్చిలో కిటికీలన్నీ తెరిచి చక్కగా గాలి వచ్చేటట్టు చేస్తారు. సినిమా హాల్లో కిటికీలు తెరుతారా? మీ అనుభవాలు తెలుసుగా. బీడీ తాగేవాడు ఆడే ఉంటాడు, సిగరెట్ తాగేవాడు ఆడే ఉంటాడు, కైని వేసుకున్నవాడు ఆడే ఉంటాడు. వాడు గుప్పును వదులుతూ ఉంటే అంటే ఇంకొక ఆయన పీల్చుకుంటా ఉంటాడు. సినిమా హాల్ అంతా చీకటిగా ఉండిద్దా, తెల్లగా ఉండిద్దా? ఏం మాట్లాడరు? చీకటిగానే ఉండిద్దా? సినిమా హాల్ చీకటి. నువ్వు చీకటి కార్యక్రమాలు చూడటానికి వెళ్ళేది అది. ఎవరన్నా ఒకడు తలుపు తెరిచి తలుపు వేస్తే తిరిగి తలుపై ఎవరన్నా తీశారనుకో వెంటనే వేయించేస్తారు. ఎందుకని? మేము చీకట్లో ఉండాలా. వీడిది వాడి పేల్చాలా, వాడిది ఇంకొకటి పేల్చాలా. ఎప్పుడైనా సినిమా హాల్లోకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఈ బట్టలన్నీ తడిసిపోయి వస్తారు బయటికి కదా. చెమటలు పట్టి ఒక్కబట్టి బయటకు వస్తారు. సినిమా హాల్ అనుభవం చీకటి అనుభవం. దాంట్లో నువ్వు సంతోషిస్తావు. మా ఫ్యాను ఎవరమ్మా మీ ఫ్యాను? మీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా? అప్పుడు ఉండేవాళ్ళే, ఇప్పుడు లేడులే. ఉన్నారా ఫ్యాన్స్లు? సినిమా ఫ్యాన్స్లు. వాళ్ళకే జీవితంలో నెమ్మది లేదు బిడ్డ, వాళ్ళకే సమాధానం లేదు. వాళ్ళకే నెమ్మది సమాధానం లేక నైట్ అయ్యేలకి డ్రగ్స్ అన్న తీసుకోవాలా, ముందన్న తాగాల. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే తాగితే వాళ్ళకి ప్రశాంతంగా కొనుక్కోగలుగుతారు, లేకపోతే లేదు. నువ్వు వాళ్ళ ఫ్రెండ్ అయితే నువ్వు కూడా ఒక క్వార్టర్ వేసుకో. అది ఇష్టమేనా నీకు? అది దేవుని చిత్తమా? ప్రశాంతంగా 4 మాటలు వినమని దేవుని సన్నిధికి రామ్మా. నీకోసం కన్నీరు గార్చే పాస్టర్ గారు ఉంటారు, నీకోసం బాధపడే పాస్టర్ గారు ఉన్నారు. నీవు బాధపడతా ఉంటే చూస్తూ ఊరుకోకుండా నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అది గుర్తించు. ఈ లోకంలో ఉన్న చీకటి దాన్ని గుర్తించి చీకటి వైపు వెళ్తున్నావు నువ్వు. దైవ సన్నిధిలో ఉన్న ఆనందం నీకు అర్థం కావట్లా, దైవ సన్నిధిలో ఉన్న ఆ మెలుకు అనేది నీకు అర్థం కావట్లా. ఆనాడు వాళ్ళు ప్రేమించారు కాబట్టి వాళ్ళు దీవించబడ్డారు. దావీదు దేవుని మందిరం పట్ల ఎంత మక్కువండి. అసలు ఒక మాట అంటాడు 82వ కీర్తనలో, ఆయన మందిరానికి స్థలం చూసేదాకా నేను నిద్రపోను. ప్రైజ్ ది లార్డ్. స్థలం చూసిందాక నిద్రపోను. ఆయన సన్నిధిలో ఆ స్థలం దొరికిన తర్వాత నేను నిద్రపోతా. ఆయన మందిరం అంటే ఆయనకి ఎంత ప్రేమ అండి, ఆయన సన్నిధి అంటే ఎంత ప్రేమ అండి. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు? మందిరం ఊడ్చేవాళ్ళు ఉన్నారా? తుడిచేవాళ్ళు ఉన్నారా? కడిగేవాళ్ళు ఉన్నారా?
మీరు అలాగ చేస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు బిడ్డ. పాస్టర్ గారు చూడాల్సిన అవసరం లేదు, ఇంకొకళ్ళు చూడాల్సిన అవసరం లేదు, ఇంకొకళ్ళు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు చీపురు పట్టుకున్నప్పుడే నీ ప్రభువు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. చీపురు పట్టుకొని ఊడుస్తున్నప్పుడే ప్రభువు చూస్తున్నాడు, నిన్ను తుడుస్తున్నప్పుడే ప్రభువు చూస్తున్నాడు. నా బిడ్డ నా సన్నిధిలోకి వచ్చి చక్కని పరిచర్య చేస్తుంది. నేను ఈ బిడ్డను ప్రేమిస్తాను, ఈ బిడ్డ అవసరతలు తీరుస్తాను, ఈ బిడ్డకు నేను సహాయపడతానని చెప్పేసి దేవుడు నీ పక్షాన నిలబడతా ఉంటాడు. దేవుడు నీ పక్షం నుండి సహాయపడతా ఉంటాడు. కాబట్టి దైవ మందిరాన్ని దావీదు ప్రేమించాడు. సొలొమోను కట్టాడు కానీ ప్రేమించలా. కట్టడం కట్టాడు బాగానే, ప్రేమించలా. ప్రేమ అనేది తగ్గిపోయింది దానికి. కానీ దైవ మందిరాన్ని బాగు చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. దైవ మందిరాన్ని క్షీణించే స్థితిలో బాగు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎజ్రా, నెహెమ్యా, హిజ్కియా పాడైపోతున్న మందిరాన్ని బాగు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మందిరం మనం బాగు చేసుకోవాలా? ఎవరైనా పక్క రోడ్లు చేస్తారా? ఏం మాట్లాడరు? చిన్న ఇంట్లోనే ఎప్పుడు ఉంటారా? పెద్ద ఇల్లు కట్టుకుంటారా? ఏం మాట్లాడరు? కట్టారా? జగనన్న కాలం అయిపోయింది, అప్పుడు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలం వచ్చింది. ఎప్పుడు ఇల్లు ఎత్తారని ఎదురు చూడలా? మనం ఇస్తున్నావా కదా? పాలిస్ బండ్లు వేసి, షోకేసులు పెట్టి, బయట కూడా టైల్స్ తగిలిచ్చి, బయట గోడకు కూడా, బాత్రూమ్ కూడా. ఇప్పుడు అన్ని బాత్రూమ్లు ఎట్లా ఉన్నాయి? నున్నగా పోవటమే, జారటం, దమాల పట్టడం, నడుగులు ఎరగొట్టుకోవటం, ఇంటికి హాస్పిటల్ చేరటం, హాస్పిటల్ పోవటమే. మా బండ చూడు ఎంత నునుపుగా ఉందో, మా బండ ఎంత నునుపుగా ఉందో. రేత్రి నిద్రపోయినప్పుడు లేచి ఆ బండకాడికి పోతే గబక్కన ఎవరన్నా నీళ్ళు వేసి ఉంచితే నీ పని ఏంది? ఇక నునుపో నునుపు, నునుపో నునుపు, నునుపో నునుపు. ఎంత నునుపు కోరుకుంటున్నావో బిడ్డ, ఎంత నునుపు, ఎంత ఖరీదైన పర్లా వాళ్ళు వేసారుగా, మేము కూడా వేయాలా. టైల్స్ వేస్తున్నావు, గ్రానైట్ వేస్తున్నావు, మంచి మంచి బాత్రూమ్లు బాగా నీట్గా కట్టుకుంటున్నావు. తప్పులేలే, కట్టుకో. జారి పట్టని తప్ప ఏమనుందా? అంతకుముందు ఏ బండ వేసినా ఎవరు పడలా. ఇప్పుడు హాస్పిటల్లో చాలామంది ఏడబడ్డావు తల్లి? బాత్రూంలో పడ్డా. ఏడబడ్డావు? బాత్రూంలో పడ్డా. జారిపోయాయి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో కానీ గ్రానైట్ వేస్తే స్పీడ్గా నడిపితే మీ అందరికి 1000 రూపాయలు ఇస్తా. నీళ్ళు పోసిన తర్వాత స్పీడ్గా నడిపితే నువ్వు కూడా బాగా చీపురు పెట్టుకొని నన్ను చూడు అని అంటే నడవాలా? 1000, ఒక్కొక్క మనిషికి 1000. కాలు పెట్టి రెండో కాలు పెట్టేటప్పుడు, మూడో కాలు పెట్టేటప్పుడు, 4వ కాలు పెట్టేటప్పుడు, 5వ చాలా జాగ్రత్తగా వెళ్తావు. అది మన జీవితం. సరే, అట్నే కట్టుకో, నేనేం కాలం. కానీ దైవ మందిరం కోసం దావీదు దైవ మందిరం కోసం చలువరాతి, తెల్ల చలువరాతి, రత్నాలు, వెండి, బంగారం, విలువైన ఇంకెక్కడన్నా ఈ దేశంలో విలువైంది ఏదైనా ఉన్నది అంటే దైవ మందిరములో ఉండాలని తీసుకొచ్చాడు దావీదు. దైవ మందిరములో విలువైన వస్తువు ఉండాలి. నా ఇంట్లో కాదు, దైవ మందిరములో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలని తీసుకొచ్చాడు. అందుకే దావీదు దేవుని దృష్టిలో చాలా ప్రేమించబడ్డాడు. సొలొమోను కూడా ప్రేమించబడ్డాడు, కానీ దావీదంత కాదు. తర్వాత ఎజ్రా పడిపోయిన పరిస్థితుల్లో పోయి కట్టడం ప్రారంభం చేశాడు. నెహెమ్యా కట్టడం ప్రారంభం చేశాడు. హిజ్కియా మందిరపు తలుపులు తెరిచి బాగు చేశాడు. వీళ్ళ జీవితాలు మీరు గమనిస్తే దేవుడు వీళ్ళకు కూడా మేలు చేసి పెట్టాడు. దేవుడు వీళ్ళకు కూడా కనికరం చూపించాడు, సహాయం చేశాడు. ఈరోజు నువ్వు దైవ సన్నిధి అనేది నీకు అర్థం కాకపోతే, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియకపోతే, నువ్వు దేవుని సన్నిధినే మర్చిపోతే, నువ్వు దేవుడు కూడా నిన్ను మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. దేవుని సన్నిధిని చాలా ఇంపార్టెంట్ బిడ్డ. దేవునితో గడపడం మనకి విలువైంది, ప్రశస్తమైంది.
6 రోజులు పని చేశాడు. 6 రోజులు. 7వ రోజు దేవుడు పని చేశాడా, విశ్రమించాడా? మాట్లాడరు. విశ్రాంతి తీసుకున్నాడా? నువ్వెందుకు తీసుకోవక్క? ఆయనకంటే గొప్పదానివే నువ్వు. నాకు అసలు ఖాళీ లేదు పాస్టర్ గారు. నీకు ఏడంది ఖాళీ? నడుమో కాలో చెయ్యో ఇరిగితే ఖాళీ వచ్చింది. అల్లి నువ్వు చెప్తావా? నడువన్న ఎరగాల, కాళ్ళన్న ఎరగాల, కడుపులు నొప్పి అన్న రావాలా, బేదులన్న వరుసగా రావాలా. అప్పుడు నువ్వు దైవ సన్నిధి బాగా గుర్తుకొచ్చింది నీకు. ఇంకొక మాట అడుగుతా, బాగలేనుడు బాగా ప్రార్థనకు వస్తారా, బాగున్నోళ్ళు ప్రార్థనకు వస్తారా? ఏం మాట్లాడట్లా? నా భాష మీకు అర్థం కావట్లేదు. బాగలేని వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మందిరానికి బాగా వస్తారా, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆ మందిరానికి బాగా వస్తారా? ఏందక్క? నీకు ఆరోగ్యం దొరికిందంటే బట్టలు, చేను, పొలము, అక్కడికో ఇక్కడికో ఏం దొరకపోతే శ్రీమంతమో పుట్టెంటికలో శ్రీమంతమో పరిగెత్తుతో. అదే నడుములు పట్టుకుపోయి అనుకో, ఎవరన్నా శ్రీమంతానికి పిలిచారనుకో పోతావా? పో. ఆ క్రెయిన్ తీసుకొచ్చి ఎక్కియాలి నేను, ఆ ట్రాక్టర్లోకి ప్రొక్లైన్ తీసుకొచ్చి వేపియాలి దాంట్లో నేను. ఎందుకంటే దైవ సన్నిధి నీకు అర్థం కావట్లా. ఆయన సన్నిధిలోనే నీకు సంతోషం, ఆయన సన్నిధిలోనే ఆనందం, ఆయన సన్నిధిలోనే బలం, ఆయన సన్నిధిలోనే దైవ దీవెన. అది తెలుసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిలోనే, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తాడంటే అంతగా దీవిస్తాడు, ఎంతగా ఆశీర్వదిస్తాడంటే అంతగా ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధిలో నువ్వు గడిపే ఏ సమయమైనా సరే, ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు, ఆయన మందిరాన్ని ప్రేమిస్తున్నప్పుడు, ఆయనతో ప్రభువారు ఇప్పుడు నీ కళ్ళ ముందు కనపడుతున్నాడా? కనపడలేదు కదా. ఆయన సన్నిధిని నువ్వు ప్రేమించు. కొంతమంది ఏం చేశారంటే బైబిల్లో యేసుక్రీస్తు వారు సిలువ మోసుకుంటూ పోతా ఉన్నప్పుడు కొంతమంది మీలాగా స్త్రీలు కొంతమంది కూర్చొని ఏం చేశారంటే ఆయన ఎమ్మటి ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, నా కోసం ఏడుస్తున్నారా, నా కోసం ఏడవబాకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఆ మాట అనే ముందుగా దేవుని ఆలయం దగ్గరికి పోతాడు. దేవుని ఆలయం దగ్గరకు పోతే దేవుని ఆలయంలో వ్యాపారాలు పెట్టి దేవుని ఆలయంలో తప్పుడు పనులు చేస్తున్నారు కనపడ్డారు. వెంటనే ప్రభువుకు కోపం వచ్చింది. ఈ సన్నివేశాన్ని మీ ముందు ఎందుకు ఉంచుతున్నానంటే, కొట్టేటప్పుడు, కొరడాలతో కొట్టేటప్పుడు, మరి ఈడ్చుకెళ్ళేటప్పుడు, భయంకరంగా హింసించేటప్పుడు కోపపడల, మేకులు కొట్టేటప్పుడు కూడా కోపపడలా. దైవ మందిరంలో వ్యాపారం చేసి పాడు చేస్తున్నప్పుడు కోపం వచ్చింది ఆయనకి. దైవ మందిరాన్ని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు కోపం వచ్చింది ఆయనకి. అప్పుడు అన్నాడు ఒక మాట, ఎవడైనాను దేవుని మందిరాన్ని పాడు చేస్తే వాణ్ణి పాడు చేస్తా. దేవుని మందిరాన్ని బాగు చేసావనుకో ఏం చేస్తాడు దేవుడు? నిన్ను బాగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను బలపరుస్తాడు బిడ్డ. అంత హింసించి, అంత కొట్టబడి, అంత నలిగిపోయి, అంత బాధపడి సిలువలో వేలాడబడుతున్నా కానీ ఏ మాత్రము చెక్కు చెదరని మనసుతో ప్రేమగా చూశాడు కానీ కోపడలేదు ఎక్కడ. కానీ దైవ మందిరము పాడు చేస్తున్నారంటే, దైవ మందిరం పాడైపోతుందంటే ఎక్కడ లేని కోపం రగులుకుంటూ వచ్చింది ఆయనకి. ఎందుకని? దైవ మందిరం అంటే ఆయనకి చాలా ఇష్టం. వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని సన్నిధిని, నువ్వు కూర్చున్న స్థలమును ఆయన ప్రేమిస్తున్నాడనేది నీకు అర్థమవ్వాలి. దైవ మందిరంలో ఇష్టానుసారంగా చేయకూడదు. ఒకసారి నేను ఇలాగే ఉన్నప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చింది, తెలుసుగా మీకు. క్రిస్మస్ పండుగ వచ్చింది. ఆ పండగకి జనాలందరూ బాగా వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఊరి పెద్ద ఆయన ఏం చేశాడంటే, ఈసారి పండగ వెరైటీగా చేయాలని,
ఏంది వెరైటీగా అంటే ఏం లేదు, సినిమా వేద్దాం అన్నారు. ఏమేద్దాము? చిరంజీవి సినిమా వేద్దామని. చిరంజీవి సినిమా తీసుకొచ్చి జనాలందరూ ఇంకా బాగా తీసుకురావాలని గోళ్ళన్నీ ఎదిగితే ఎక్కడ తెల్లగలేవు. చర్చి గోడ తెల్లగా ఉంది. వాడు ఏం చేసినట్టు రావటం చర్చి గోడకు ప్రొజెక్టర్ పెట్టి సినిమా పెట్టండి. చర్చి గోడకి సినిమా పెట్టి ప్రొజెక్టర్ పెట్టి ఈ చిరంజీవి సినిమా వేస్తా ఉంటే నా ప్రాణం తరుక్కుపోతుంది. నేను పోయి చెప్పే, బాబు తప్పురా మీరు చేసేది పొరపాటురా, చేయబాకుండా, ఇది దేవుని మందిరం, దేవుని ఆలయం, ఈ దేవుని ఆలయాన్ని ఇట్ట పాడు చేస్తారా సినిమాలు షికార్లు పెట్టి? నీకేం తెలిసిన పో, జనం అందరూ బాగా వచ్చారని అన్నాడు. చిన్న వయసులోనే చచ్చిపోయాడండి వాడు. చాలా చిన్న వయసులోనే చచ్చిపోయాడు. పెద్ద వయసు ఏం కాదు, చిన్న వయసులోనే ప్రాణం కోల్పోయాడు. ఎందుకు చెబుతున్నానంటే వాక్యం వింటున్న బిడ్డలారా, దైవ మందిరము మన ఇష్టానుసారంగా వాడుకునే ప్లేస్ కాదు. భయంతో భక్తితో నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఒక ఆయన ఏం చేశాడంటే, దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథం పరిశుద్ధ గ్రంథాలు. దానియేలు గ్రంథం తెద్దాం. దానియేలు గ్రంథంలో దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మొదటి కాడి నుంచి చదువుతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. రాజగు బెల్షస్సరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము తాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణువులను తన ఉపపతులను వాటిలో ద్రాక్షారసము పోసి తాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారపు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అర్థమవుతుందా మీకేమన్నా? వినండి. ఏందంట, బెల్షస్సర్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరేం పేరు? బెల్షస్సర్ అనండి. రాజు. ఆయన ఏం చేశాడంటే గొప్ప విందు చేయించాడు 1000 మందితో విందు చేసి, ఈ విందులో తాగుదామని చెప్పేసి ఆ తాగటాని కోసం గ్లాసులు తెమ్మన్నాడు. ఏ గ్లాసులు? మందిరములో ఉన్న బంగారపు వెండి గ్లాసులు తీసుకొని రండి. ఏం బయట దొరకవా గ్లాసులు? బయట కొనుక్కోకూడదా గ్లాసులు? మందిరంలో గ్లాసులు కావాలి తాగటానికి. చేయొచ్చా చేయకూడదా? అమ్మా చేయొచ్చా? మాట్లాడండి. చేయొచ్చా చేయకూడదా? ఏమైందమ్మా? మాట్లాడండి. పవిత్రమైన వస్తువు. దేవుని మందిరంలోకి వెళ్ళిన బంగారం వెండి గ్లాసులు ద్రాక్షారసం పోసుకొని, అంటే మందు పోసుకొని సరదాగా నవ్వుకుంటూ కూర్చుంటూ తాగుతున్నారు. ఎంత, మన భాషలో చెప్పాలంటే కొవ్వు పట్టింది అనాల. అంతేనా? ఏం పట్టింది? మామూలు కొవ్వు కాదు ఇది. దేవుని మందిరంలో వస్తువులు తీసుకెళ్ళి తాగుతావా? నువ్వు రాజు అయినంత మాత్రాన దేవుని మందిరంలో ఉన్న వస్తువులు నీకు అవసరమా? దేవుని మందిరంలో ఉన్న వస్తువులు తీసుకొచ్చుకొని మందు పోసుకొని పార్టీ చేసుకుంటున్నారు. అసలు ఎంత పిచ్చోళ్ళైనా చేయరని, ఎంత తిక్కలోళ్ళైనా చేయరని పని. అనాల కొవ్వు పట్టింది, అనాల కొవ్వు పట్టింది. విధంగా ప్రవర్తిస్తున్నాడు. మా కూర్చోబాబు ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆ గ్లాసులు తీసుకొచ్చుకొని మందు పోసుకొని తాగుతున్నాడు. ఎంత కొవ్వు పట్టింది.
తాగుతా ఉంటే ఈ చేయి ఏళ్ళు కనపడుతున్నాయంట. ఒక చెయ్యి వచ్చింది, రాస్తా ఉంది. తలకాయ లేదు, ముఖం ఏమీ లేదు, ఓన్లీ ఏళ్ళు రాస్తా ఉంది. ఒక్కసారి మనోడికి మొత్తు దిగిపోయింది. ఏం దిగింది? మొత్తు దెబ్బకి దిగిపోయి గజ వణుకుతున్నాడంట. అమ్మో ఇదేంటి అని చెప్పేసి వణుకుతున్నాడు. అసలు వణికిపోతున్నాడంటండి. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. చూడండి 6వ వచనం. అతని ముఖము వికారమైను, అతను మనసునందు కలవరపడగా అతను నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడగడ వణుకుచూ కొట్టుకొని చూడెను. వణుకుడు రోగం వచ్చింది. ఇప్పుడు భయంకరంగా వణికిపోతున్నాడు. మనసులో కలవరం అయిపోయింది. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేసినా లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తించినా నీ జీవితంలో కలవరాలు స్టార్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకో, కలవరాలు స్టార్ట్ అవుతాయి. నువ్వు ఎప్పుడైతే దేవునితో మంచిగా ఆత్మీయంగా ఉంటే ఆ కలవరాలు తొలగిపోతాయి. నీ వణుకుడు స్టార్ట్ అయిపోద్ది. నీ ఆత్మీయ స్థితి సరిగ్గా లేదు కాబట్టి వణుకుడు స్టార్ట్ అయిపోయింది. వణుకుతున్నాడు, గజ వణుకుతున్నాడు. ఆ వేలు చూసేసి అమ్మో ఏంది తాగడానికి మందిరంలో గ్లాసులు కావాలా నీకు? వేరే గ్లాసులు లేవా? నువ్వు రాజు కదా, నీ రాజధర్మంలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి కదా, దాంట్లో పోసుకొని తాగొచ్చు కదా. దైవ మందిరం అంటే విలువ లేదు. దైవ వస్తువు అంటే దైవ మందిరంలోకి వెళ్ళిన ప్రతి వస్తువు విలువైందే. చెప్పలు కొడదామా? దైవ మందిరంలోకి వెళ్ళిన ప్రతి వస్తువు విలువైందే. అర్థమైందా? ఒకవేళ నువ్వు దైవ మందిరంలో ఫ్యాన్ ఇచ్చావనుకో, నీది కాదు, అది ఎవరిది? మా ఇంట్లో ఫ్యాన్ చెడిపోయిందని తీసుకొచ్చుకొని బిగించుకుంటావా? తప్పది. నువ్వు ఏ వస్తువు ఇస్తావో అది మందిరాందే కానీ నీది కాదు. నీది ఎప్పుడు అనొద్దు. నువ్వు ఇచ్చేసావా ఇంక అయిపోయింది, అది దేవునికే. ఫ్యానే ఏదన్నా కానీ, మైకే కానీ, వస్తువే కానీ, ఏదన్నా కానీ, నువ్వేది ఇచ్చినా కానీ దైవ సన్నిధి దేవునిది, అది నీది కాదు. ఆ సంగతి గుర్తుపెట్టుకో. నువ్వు ఒకవేళ నాది అని చెప్పేసి తీసుకున్నావా, శాపం, నష్టం, ఇబ్బంది, సమస్యలు, నీలో కలవరాలు అవుతాయి. కలవరాలు, నీ జీవితం గడగడ వణకాల్సిందే. ఇంకోటి, ఆ వస్తువులు ఎట్టబడితే అట్ట వాడినా కానీ చాలా జాగ్రత్త అండి. మన వస్తువులు మన ఇష్టానుసారం కాదు. దైవ సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత నీ ద్వారా దేవుడు ఇప్పించేశాడు. ఆడ ఇచ్చిన తర్వాత ఇక అది ఆయనదే. ఈయన ఇష్టం వచ్చినట్టు తాగుతున్నాడండి. ఒక రాజు అయి ఉండి రాజ్యాన్ని పరిపాలన చేసేవాడు తాను తాగుతున్నాడు. తన అధిపతులకు ఇచ్చాడు, సహస్రాధిపతులకు ఇచ్చాడు, తన పని వాళ్ళకి ఇచ్చాడు, మొత్తానికి ఇచ్చి తాగండ్రా అంటున్నాడు. తాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తాగుతున్నారు. అది దేవుని చిత్తం కాదు. గమనించండి, ఒకే ఒక్క మాట వచ్చేసింది. నీవు దేవుని దృష్టిలో నీ చరిత్రే ముగిసెను. అయిపోయింది చరిత్ర. నీ చరిత్ర ముగిసిపోయింది. నీ చరిత్ర క్లోజ్. ఏమైపోయిందో తెలుసా? ఆ రాత్రే హతుడాయను. ఆ రాత్రే చంపేశారు అతన్ని. ఆ రాత్రే చచ్చిపోయాడు. కారణం, దైవ సన్నిధిలో ఉన్న వస్తువుకు విలువయకపోయినా నీ జీవితం ముగిసిపోయింది. గుర్తుపెట్టుకో. దైవ సన్నిధిలో ఉన్న వస్తువును నువ్వు ఎంత విలువగా భావిస్తే అంత మంచిది. వాక్యం వింటున్న బిడ్డలారా, బెల్షజరే కాదు, ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇంకొక కుర్రపిల్లలు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఏలీ కుమారులు మందిరములో పరిచర్య చేసే వాళ్ళని చూస్తున్నారు. ఇది పోయే కాలం. ఏ కాలం ఇది? చెప్పాలి, ఏ కాలం? బయట చూడొచ్చుగా. మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉన్నారంట. వాళ్ళతో శత్రువులు ఆడుతున్నారంట, వాళ్ళతో సరసక్తులు ఆడుతున్నారంట, వాళ్ళతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంట. అరే, పరిచర్య చేసేవాళ్ళ నువ్వు చేసే పని దైవ మందిరంలో, అది దేవుని సన్నిధి. నీకు భయం లేదా? కొంతమంది భయం లేని పనులు చేస్తూ ఉంటారు, దేవుని మందిరం అని కూడా తెలుసుకోకుండా. జాగ్రత్త.
దైవ మందిరంలో వాళ్ళు పరిచర్య చేయడానికి వచ్చారు. పిల్లలు పాపం, యవనస్తుల పిల్లలు, ఆడపిల్లలు పని చేయడానికి వచ్చారు. చక్కగా పరిచర్య దేవునికి చేద్దామని వచ్చారు. వీళ్ళు మా నాన్న పాస్టర్ గారికి, మా నాన్న యాజకుడు కదా, మా నాన్న పాస్టర్ గారు కదా, నాకేమైంది అని భయం లేదు వాడికి. చూస్తా ఉన్నారు. ముగిసిపోయేది జాగ్రత్త, నీ జీవితమే ముగిసిపోయేది జాగ్రత్త. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుని మందిరాన్ని నువ్వు అశ్రద్ధ చేసినా, దేవుని మందిరాన్ని నిర్లక్ష్య భావంతో ఉన్నా, దేవుని మందిరంలో వస్తువులు ఇష్టానుసారంగా ప్రవర్తించినా నీకు శాపమే. మనం విలువగా చూడాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఉంటారు భయం భక్తి లేకుండానే, భయం భక్తి ఉండదు. మందిరంలో కూడా చెప్పులు వేసుకుని డైరెక్టర్ పోతూ ఉంటారు. ఏం పట్టింది? కొవ్వు పట్టింది. చెప్పండి, తెలివి తప్పేం లేదు. అవసరమా? దైవ సన్నిధి. మోషేతో అన్నాడు, వదులు నీ చెప్పులు. యెహోషువతో అన్నాడు, చెప్పులు వదులు, ఇది పరిశుద్ధమైన స్థలం. దైవ సన్నిధిని భయంతో బతకాల. అందుకే నీవు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో. నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, అక్క జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దేవుని మందిరం అని గుర్తించు, దైవ సన్నిధి అని గుర్తించు. నువ్వు విలువగా చూసావంటే దేవుడు నిన్ను విలువగా చూస్తాడు. నువ్వు విలువగా గౌరవించావంటే నీకు గౌరవం వచ్చింది, నువ్వు ఆశీర్వదించబడతావు. బెల్షస్సరు విలువ లేకుండా చేశాడు, వాడి జీవితం ముగిసిపోయింది. ఏలీ కుమారులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు, ఒక్కరోజే హతులైపోయారు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, మనకి దేవుడిచ్చిన విలువైనది, శ్రేష్టమైంది నువ్వు దేవుని సన్నిధిలో గడిపావంటే, ఆయన పాదాల దగ్గర కూర్చున్నావంటే నీకు ఎంత ఆశీర్వాదమో తెలుసా బిడ్డ. నీకు దీవెనలు దొరుకుతాయి బిడ్డ. దేవుని పాదాల దగ్గర కూర్చొని ఏడిస్తే నీ జీవితమే మారిపోద్ది. ప్రతి వారం వెళ్ళి ప్రార్థనకి. ఈ మధ్యకాలంలో మా మందిరానికి ఒక అన్యుల కుటుంబంలోంచి ఒక ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు మందిరంలోకి వారం వస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, వెళ్తున్నారు. వారం వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంటే ఒక వారం ఆమె రాలేదు. రాకపోతే మా సంఘస్థులు అడిగారు, పలానా ఆమె రాలేదు ఏంటి అని అడిగితే నెక్స్ట్ వారం వచ్చిన తర్వాత ఆమెను అడిగారు, అమ్మా నువ్వు పోయిన 2 వారాలు బట్టి ప్రార్థనకు రాలేదు కదా, ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అంటే, అమ్మా నా కొడుకు దగ్గరికి వెళ్ళాను అందంట. కొడుకు దగ్గరికి వెళ్ళాం. కొడుకు పిలుచుకున్నాడా అని చెప్పేసి అంటే ఆమె అట్లా చెబుతుంది. అట్లా చెప్పట్లే, ఏం చెబుతుంది తెలుసా, నన్ను 10 సంవత్సరాలప్పుడు నా కొడుకు వదిలిపెట్టేశాడు. ఎన్ని సంవత్సరాలు మాట్లాడండి? 10 సంవత్సరాలు నా కొడుకు నన్ను వదిలిపెట్టేశాడు. తన భార్య తన పిల్లలు మాత్రమే బతుకుతున్నారు. తన ఇంటికి ఎప్పుడు నన్ను రానివ్వలేదు. ఇప్పుడు ఏమొచ్చిందో అర్థం కాలేదు. ఇంటికి రమ్మా అని పిలుచుకొని పోయాలా, తోలుకొని పోయాలా. బాగా చూసుకున్నాడు. ఈ యేసు స్వామి వల్లే అనంది. 2 చేతులు ఉన్నాయిగా, మరి చాపట్లు కొట్టరే. ఏవి స్వామి అంట? ఈ యేసు స్వామి దయ వల్ల నా కొడుకు ఇంటికి పిలుచుకున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. నేను చాలా సంతోషించి ఆ మాట అనగానే. 10 సంవత్సరాలు ఇంటికి రానివ్వలేదంట. ఇప్పుడు ఆమె క్రమంగా వస్తుంది మందిరానికి. దేవుని మీద నమ్మకం పుడుతుంది ఆమెకి. క్రమంగా వస్తూ ఉంది మందిరంలోనికి. నీ బ్రతుకులో, నీ జీవితంలో దైవ మందిరానికి వెళ్తూ ఉంటే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. అర్థమైందక్క? అర్థం కావట్లేదా? నువ్వు నిజంగా దైవ సన్నిధిని ప్రేమించే బిడ్డగా మారు. దేవునితో సహవాసం చేయి. దేవుని పాదాల దగ్గర కూర్చో. అందుకంటాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నా. అందరు చెప్పండి, నేను ప్రేమిస్తున్నా. ఏం ప్రేమిస్తున్నావు? పిల్లలనా, నీ ఇంట్లో వాళ్ళనా, నీ బంధువులనా, నీ రక్త సంబంధికులనా? చాలాసార్లు మన పిల్లల్ని ప్రేమిస్తాం, వాళ్లే తంతారు మనల్ని, వాళ్లే కాళ్ళెత్తుతారు.
వాళ్ళే మన మాట అనరు, వాళ్ళే మనకు లోబడరు. నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించావంటే ఆటోమేటిక్గా ఆ ముసలమ్మ చెప్పినట్టు దేవుడు నిన్ను ప్రేమించేటట్టు చేస్తాడు. నువ్వు ఆటోమేటిక్గా ప్రేమించబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దైవ మందిరం ప్రేమించే విధానం నీకు రావాలి. నేను ఇందాక చెప్పాను, తుడుస్తా ఉన్నా, కడుగుతా ఉన్నా, ఏం చేస్తా ఉన్నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏం చేస్తున్నా కానీ, నువ్వు ఆయన మందిరంలో కూర్చున్నా కానీ ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. సంతోషం ఉందండి, ఆనందం ఉందండి, తృప్తి ఉందండి. ఒక్క వారం మిస్ అయితే మాకైతే గలిబిలిగా ఉండదు. ఒక వారం పాస్టర్ గారు రాకపోతే ఎట్లుంది మీకు? పాస్టర్ గారు రాలేదు, నీకు డప్పు ఒకటి దొరకాలంతే, సాటింపు చేసుకుంటూ చూస్తావు, ఊరు మొత్తం తిరుగుతావు. దొరికితే చాలు, ఆ డప్పు ఒకటి కొట్టుకుంటూ రాలేదు కొట్టుకుంటూ కూర్చుంటావు. అదే నువ్వు రాకపోతే మేమేం చేయాలా? ఏం కొట్టే పని లేదు, ఏమనే పని లేదు, ఏమనకూడదు. ఏందక్క రాలేదని అట్నే అడగాల, అక్క ఏందక్క రాలేదు. ఆమెదో చెప్పిద్ది, రేపు వారం అన్నా రాక్క అనాల్సిందే. జాగ్రత్త, ఏమనుకుంటున్నావు అన్నవనుకో ఇక మానుకునిద్ది, ఇంకో చర్చి చూసుకునిద్ది, వెళ్ళిపోద్దాము. అందుకని మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఎన్నపూస రాత్తాం చూసావా, అటు తీసుకొచ్చి అటు తీసిపోతా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అని ఇప్పుడు చెబుతున్నారు. ఆమెనే ఎన్నపూస రాత్తేనే వస్తారా తల్లే? పొగిడితేనే వస్తారా? పాటిస్తేనే వస్తారా? అది కాదు బిడ్డ, నిన్ను ఎంత నలగొడితే నువ్వు అంత మంచిది. హల్లెలూయా చెప్పు. నువ్వు దేవుల్లో ఎంత ఆశీర్వాదం పొందుకోవాలంటే నీ జీవితం నలిగిపోవాలా. చెరుకు రసం ఎప్పుడన్నా తాగారా? తలా గ్లాస్ ఇప్పిమంటారు ఇప్పుడు. అమ్మా చెరుకు రసం తాగారా లేదా? చెరుకు ఇరిగిపోవాలా, నలిగిపోవాలా, పిప్పవ్వాలా, అప్పుడు మధురమైన రసం రావాలా. ప్రైజ్లా. నువ్వు కూడా దేవునిలో ఇరిగిపోయి నలిగిపోయి పిప్పైతే మధురమైన సువాసనగా వెళ్ళగలుగుతావు నువ్వు జీవితం. అర్థమైందా? కాబట్టి నువ్వు దేవునిలో ఉండాలి, దేవుని పాదాల దగ్గర ఉండాలి, దేవునితో ఉండటం. ఒక ఆమె ఉంది, అమ్మ ప్రార్థనకి రా అంట, వస్తాపా అనిద్ది. రెండో వారం కూడా అన్న, ప్రార్థనకి రా అమ్మ అన్న, వస్తాపా పాస్టర్ గారు అంది. ఏంది ఎన్నిసార్లు చెప్పినా వత్తపా అనేది, ఇప్పుడు రాదేందని చెప్పేసి విషయం ఏందో కనుక్కుందామని 4వ వారం పోతే అమ్మ ఎందుకు ప్రార్థనకు రావట్లేదు నువ్వు అంది. అయ్యా నీతో చెప్పటం ఏముందిలే కానీ కనీసం ఆదివారం వచ్చిందంటే సందా కూడా ఉండదయ్యా నా చేతిలో అన్నది. ఏముండదంట? సందా ఉండదా? మరి సందా అయితే అదెంత పెద్ద భాగ్యం. నేను ఒక పని చేస్తా, నేను కానీ పిల్లల చేత కానీ ఎవరి చేత కానీ నీకు డబ్బులు పంపిస్తా, నీ దగ్గర పెట్టుకో, తీసుకొచ్చుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన అయిపోయిన తర్వాత సందా వేసుకో, ఇంటికి పో, నేను ఎంత ఇస్తానో చెప్పను, నువ్వు ఎంత వేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పా. సరేనయ్యా అంది. అట్ట 4 వారాలు 5 వారాలు పంపించా, వస్తూ ఉంది. పానీలు ఎట్లా దేవుని నేర్చుకుంటుందని చెప్పేసి వస్తూ ఉందని. మళ్ళీ రాలా, ఏమీ రాకుండా ఆగిపోయిందని చెప్పేసి చూస్తే 1 వారం 2 వారాలు 3 వారాలు రాలా. ఏంది కథ అని చెప్పేస్తే ఆమంటది, అయ్యా అబ్బాయి అబ్బాయి అంటే తెలుసుగా, కొడుకు కోళ్ళు తెచ్చినట్ట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంది? కోళ్ళు. ఇప్పుడు కోళ్ళు కాపలా కూర్చుందేమో. ఈ కోళ్ళు ఎడిపోతే రేత్రిపూట కప్పెట్టాలంట. అవి పోకుండా కాపెట్టుకుంటాను. నేనన్నాను, అక్క ఎప్పుడో కప్పెట్టుకునే దానికి ఇప్పుడు ఎందుకు నువ్వు కూర్చునేది? ఎప్పుడో కదా నువ్వు కప్పెట్టేది, అయ్యే వస్తాయి, నువ్వు కూర్చొని ఇప్పుడు దాకా ఏం చేస్తావు అంటే, అబ్బాయి ఊరుకోడయ్యా అంటుంది. ఒకరోజు అనుకోకుండా వెళ్తే వాకిలి కాడ కూర్చొని శోకండాలు పెట్టి ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుతుందా అని దగ్గరకు పోయా. ఏందమ్మా ఏడుతున్నావంటే, దొంగ సచ్చిన వాళ్ళు ఎవరు చావో కోళ్ళన్నీ ఎత్తుకొని పోయారు అని అంటుంది. కోళ్ళన్నీ ఎత్తుకొని పోయారు. అవును, కోళ్ళు అరుతుంటే నీకు సౌండ్ రాలేదా అని. సౌండ్ రాకుండా ఎత్తుకుపోయారా? ఎట్ట తీసిపోయారు వాళ్ళు? సౌండ్ రాకుండా తీసిపోయారు, ఎట్ట తీసిపోయారు అర్థం కావట్లేదు అంటుంది. కాపలా బాగుండవా అన్న? మంచి కాపలా ఉండవు కదా. ఇప్పుడు మీ కొడుకు వస్తే ఏం చేస్తాడు అన్న? నడులు ఎరగొడతాడు. ఇప్పుడు కొడుకు వస్తే ఏం చేస్తాడు?
నీ కోళ్ళకి నీకు కాపలా నువ్వేనా? దేవుడా? ఏం మాట్లాడరు? మరి ఇట్లాంటివన్నీ కాదు. దైవ సన్నిధికి ఎన్ని సాకులు చెప్పొద్దు. దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని పాదాల దగ్గర కూర్చోండి, దేవునితో గడపండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏంటంటే బిడ్డలారా, 3 విషయాలు. నెంబర్ 1, దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు. నెంబర్ 2, దేవుని మందిరాన్ని బాగు చేసిన వారు. నెంబర్ 3, దేవుని మందిరంలో ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారు. దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు దీవించబడ్డారు. దేవుని మందిరంలో బాగు చేసిన వాళ్ళు కూడా ఆశీర్వదించబడ్డారు. దేవుని మందిరంలో ఇష్టానుసారంగా ప్రవర్తించిన వాళ్ళు జీవితాలు అర్ధాంతంగా ముగిసిపోయినాయి. అర్థమవుతుందా? దేవుని ప్రేమ ఏంటో, దేవుని మందిరం ఏంటో, దేవుని సన్నిధి ఏంటో, దేవునితో ఉన్న సహవాసం ఏంటో గుర్తుపెట్టుకోండి. మా జీవితంలో నేను చెప్తున్నాను, నేను చిన్న వయసు నుంచి దేవుని మందిరం అంటే చాలా ఇష్టం. మా పాస్టర్ గారు ఒక మాట అన్నాడు, రేయ్ మందిరం ఎలా ఉందన్నాడు. ఒకరోజు ఆయన వచ్చేలేక బూజుగా ఉంది, అంతా బూజుగుంటే చూశాడు. ఎట్లా ఉందయ్యా అన్నాడు. బాగుంది సార్ చూడన్నాను. బూజు కనపట్లేదా నీకు అన్నాడు. కనపడుతుంది సార్ అన్నా. కొట్టడం నీ చేత కదా అన్నాడు. వచ్చు సార్ అన్న. ఇంకొకసారి ఎట్లా ఉండకూడదు అన్నాడు. అంతే. ఎప్పుడు వచ్చినా మందిరాన్ని నీట్గా పెట్టేవాడు. చిన్న వయసు నుంచి మందిరం మీద చాలా ఇష్టం నాకు. ఇప్పుడైనా ఇంత పెద్ద పాస్టర్ని అనిపించుకోను. కసువు ఉడవాలంటే బ్రహ్మాండం ఉడుతా. నాతో కూడా మీరు కూడా రాను. శుభ్రంగా ఉడమన్న ఉడుతా. నాకు ఇష్టం దైవ మందిరంలో పనిచేయటం. డబ్బు దేవుని మందిరం కోసం ఖర్చు పెట్టాలన్నా, దేవుని మందిరం కోసం ఇవ్వాలన్నా, దేవుని పని చేయాలన్నా అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఆయన మందిరాన్ని, ఆయన సన్నిధిని నేను చిన్న వయసు అప్పుడు, ఇదిగో ఇంటర్మీడియట్ అప్పుడే నేను బాప్తీసం తీసుకున్నా. చిన్నపిల్లలప్పుడు చిన్నపిల్లలప్పుడే నేను బాప్తీసం తీసుకున్నా. అప్పటి నుంచి చిన్నపిల్లోడు మా ఫ్రెండ్స్ అన్నారు, రే నువ్వు పడిపోతావు, సినిమాకి రావా, ఆడకు రావా, ఏడకి రావా అన్నారు. ఎట్టకట్లేరా ఉందామని చెప్పేసి